ఆత్మీయులారా, ఈ పవిత్రమైన గురువారం నాటి సాయి సుధాలహరి శుభస్వాగతం. ఎన్నో రకాల విశేషాల సమాహారం ఈనాడు. మొట్టమొదటిది నూతన ఆంగ్లేయ సంవత్సర జనవరి నెల మొదటి రోజు కావడం, ఈరోజు నుంచి ప్రారంభం కావడం. ఎక్కువ మంది ఇప్పుడు పరస్పరం ఏం చెప్పుకుంటారు, హ్యాపీ న్యూ ఇయర్ అని. ఏది ఏవైనా వందలాది ఏళ్ళు పరిపాలించిన పాలకుల సంస్కృతి నుంచి ఏ జాతి తప్పించుకోలేదు. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం తప్పని ఒప్పని చెప్పుకోవటం ఈ సత్సంగం యొక్క ఉద్దేశం కాదు. అది ఎందుకు ఉన్నదో విశ్లేషించుకోవటమే మన అవసరం, మన అగత్యం. మన జాతి మూలాలైనటువంటి మనకంటూ ఒక విధానం ఉంది. దాని ప్రకారం చూస్తే మనకు ఉగాది రోజే కొత్త సంవత్సరపు శుభారంభం. ఆ రోజు మనకు వసంత ఋతువు కూడా ప్రారంభం అవుతుంది. మరి ఇప్పుడు ఇది విదేశీ సంస్కృతి ఎన్నో సంవత్సరాలు మనని పరిపాలించినందువల్ల పాలకుల లక్షణం మనకు కూడా అంటి ఇలా ఉంది. ఇందులో గుణదోషాలు ఏమీ లేవు. నిజంగా ఒక పద్ధతిగా గాను ఆలోచిస్తే ప్రతిరోజు శుభోదయమే, ప్రతిరోజు కొత్త వేళే, కొత్త అది మా సంవత్సరం అని మనం పరిగణించుకుంటే ప్రతిదీ కొత్త సంవత్సరమే. కాబట్టి ఉదయం నుంచి ఇప్పటిదాకా శుభాన్ని ఆవిష్కరింపజేసుకుంటూ నమస్కరించుకుంటూ కాలం గడిపాము. ఇప్పుడు సంధ్యవేళ అయింది. ఈ సమయంలో మనం ఎంతో కాలంగా నిర్వహించుకుంటున్న సాయి సుధాలహరి విషయానికి వస్తాం. సాయిబాబా లాంటి మహాత్ములు ఆయా జాతులలో ఉండే అత్యుత్తమమైనటువంటి వాటిని ఒకసారి గుర్తు చేసి సహకరించారు. మరి సాయిబాబా వారి ఉద్దేశం ఏమిటి అంటే, ఆంగ్లేయులేమో ఇక్కడ వందల సంవత్సరాల పాటు పరిపాలన చేశాక అవశిష్టంగా ఉన్న కాలం అది. అందుకని బాబా 1918 అంటే ఇంకా మనకు స్వాతంత్ర్యం ప్రస్తావన రాలేదు. అటువంటి సమయంలో సాయిబాబా చేసిన కొన్ని అద్భుతమైన విషయాలు మనం స్మరించాలి. అందులో ఒకటేమిటి తెలుసా, జాతి మరిచిపోయిన విషయాలు గుర్తు చేయడం. ఒకటి, సాయిబాబా ఎప్పుడు ఫలానా వాడిని ఫలానా పండుగ చేసుకో, నువ్వు ఇలా ఉండు అలా ఉండు, ఇది తప్పు అది ఒప్పు అని చెప్పలేదు. మరి ఆయన ఏం చెప్పారంటే, ఎప్పుడైనా చాలా తక్కువ సందర్భాల్లో కొన్ని సూచన చేసి అట్లా చేస్తే మంచిది, ఒకవేళ అడిగితే ఎందుకు అంటే చెప్పేవారు అంతే. ఆ విధంగా ఒకరోజు ఆయన ఏం చేశారంటే, అక్కడుండే వాళ్ళని ఉద్దేశించి, ఏమిటి మీరంతా ఇక్కడే ఉన్నారు, ఒకసారి అట్లా పోయి అదిగో అక్కడుండే ఆ ముసలయ్యకి చెప్పి ఈ ద్వారకామాయలో ఈ స్తంభాన్ని పూజించుకోమని చెప్పకూడదా అన్నారు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ముసలయ్య అంటే ఎవరు? ఆయన పేరు తాత్యా సాహెబ్ నోల్కర్. ఆయన బాబా దగ్గర తన జీవయాత్ర చివరి రోజుల్లో ఉండాలని వచ్చాడు. ఆయన ఒకప్పుడు పండరిపురంలో సబ్జెక్ట్, బాబా భక్తుడు, ఆయన అక్కడే ఉంటున్నాడు. ఆయనకు పంచాంగం ఇవన్నీ బాగా తెలుసు, స్పష్టంగా తెలుసు. సరే, ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏం చేశారు, అలవాటు ప్రకారం బాబా ఏం చెప్పినా దానికి అర్థం ఉంటుంది, అర్థం లేకుండా ఉండదు అని వెంటనే పంచాంగం తిరిగేస్తే ఆ రోజు ఆషాఢ పూర్ణిమ. అది శ్రీ గురు పూర్ణిమ. అది వేదవ్యాసుడు భూమికి వచ్చిన రోజు, గురువులకు గురువైన శ్రీగురుడైనటువంటి ఆయన జన్మకొచ్చిన వేళ ఆ రోజు. అరే, అసలు మొత్తం షిరిడీ వాసులే కాదు, మహారాష్ట్రీయులే కాదు, భారతదేశం మొత్తం మర్చిపోయింది. ఎక్కడో క్యాలెండర్లలో మాత్రమే వ్యాస జయంతి, గురు పూర్ణిమ అనుకునే ఉన్నాయే తప్ప ఎవ్వరూ ఎక్కడా పాటించటం లేదు. మొట్టమొదటిసారి షిరిడీలో ఆయన పాపం పూజా ద్రవ్యాలన్నీ తీసుకొని సాయి దగ్గరకు వచ్చారు. వచ్చేప్పటికీ బాబా స్తంభాన్ని పూజించుకోమన్నారు. అప్పుడు అందరూ కలిసి, బాబా మేము స్తంభాలని వాటిని వీటిని ఎందుకు పూజిస్తామండి, కుంచాలను కూసాలను కాదు మహానుభావ, మేము మిమ్మల్ని ఆరాధించి పూజించుకుంటామని ప్రాధేయపడి ఒప్పించుకొని
మొట్టమొదటిసారి సాయిబాబా వారికి పూజించి ఘనత సాధించారు. అది ఉందన్నమాట అక్కడ. అంటే ఏమిటి, సాయిబాబా వాళ్లకు ఒక ఉత్తమ ఆదర్శాన్ని జ్ఞాపకం చేసి వాళ్ళు ఆ విధంగా అప్పటి నుంచి దాన్ని మెలకువతో చేసుకునేలాగా చేశారు. దాని ప్రభావం ఏంది, ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా సాయిబాబా గుడి గనక ఉంది అంటే అక్కడ 4 పండుగలు చేస్తారు. ఒక పండుగ గురు పూర్ణిమ అని చెప్పారని, రెండవది ఆయన సమాధి అయినటువంటి విజయదశమి, అంతేకాకుండా అందరూ మహాత్ములు భగవంతుడు ఒక్కటే అని చెప్పిన దత్త జయంతి, జాతికి అభ్యుదయకరమైనటువంటి ఒక వారసత్వాన్ని ఇచ్చినటువంటి శ్రీరామనవమి. రామనవమిని తన ఎదుట వాళ్ళందరూ కలిసి ప్రోత్సహించుకొని ఆ విధంగా ఒకరినొకరు సమాయత్తపరచుకునేలాగా వాళ్ళందరి పట్ల సహకరించి దానికి ఆయన కూడా తన వంతు సహకారం అందించినటువంటి విషయం రామనవమి రోజు ఉన్నాయి. అప్పుడు విశేషం ఏంటంటే అందరూ ఆయన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళందరూ జాతి కుల మత భేదాలన్నీ పక్కన పెట్టి రామనవమి జరుపుకున్నారు. సాయంకాలం శుద్ధంగా రామ కథ వినేవారు. అందరూ కలిసి ఎంతో గొప్ప సహృదయ భావంతో, అక్కడెక్కడ ఒక చిన్న పొరపచ్చాలు వచ్చిన సందర్భం కూడా లేదు. సోదరభావం, స్నేహ సౌరభాలు మాత్రమే ఉండేవి. సరే, ఇప్పుడు ఈ 4 పండుగల్లో ఏం చెబుతున్నాయి, భారతీయతను మరొక్కసారి వెలికి తీసి మనకు అందించిన ఘనత సాయి చరిత్రది అని చెబుతున్నాయి. మరి జనవరి 1వ తేదీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలా వద్దా? చెప్పుకున్నా ఇబ్బంది లేదు. కానీ నిజంగా నువ్వు చెప్పుకోవాల్సింది మాత్రం ఉగాది రోజు. ఉగాది రోజు చెప్పుకున్న తర్వాత ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఎందరొచ్చి మనని పరిపాలించి పోతూ మనకు గన ఒక సుగంధాన్ని పూసిపోతే దాన్ని కావాలంటే కూడా స్మరించు. నీ జాతిని మాత్రం మరవకు. తర్వాత ఎన్నింటినైనా ఆదరించు. అది నిజంగా మహనీయుల స్ఫూర్తి. సరే, అది ఎలా పోయినా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఉగాది రోజే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేది వాస్తవమే అయినా ఎంతో కాలం ఉన్న ఈ పరిస్థితి వల్ల, పరిణతి వల్ల మనం ఇలా ఉన్నాం అని గుర్తిస్తే అది ఈ సత్సంగం సఫలమైనట్టు. కొంతమంది బలహీనతలు వీడలేకపోయినప్పుడు, కొన్ని విషయాలు వదలలేకపోయినప్పుడు వెంకయ్య స్వామి అంటారు, అవును పెద్దవాళ్ళు అలవాటు చేశారు, వీళ్ళు అలవాటు పడ్డారు, వదలలేకున్నారు, అందుకే కదయ్యా అని గొప్ప ఔదార్యంతో చెప్తారు మహానుభావులు. అదేవిధంగా మనకి ఇప్పుడున్న అలవాటు ఒక మెల్లగా దానిని సరైన రీతిలో సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా అందరూ ఎప్పుడూ శ్రేయోదాయకంగా ఉండాలని శుభాకాంక్షలను ఆశించటం ప్రతివారిది ప్రతినిత్యం మన కర్తవ్యమే. కనుక మీలో ఉండే పరమాత్ముడికి సంస్మరించి శుభాకాంక్షలు పరస్పరం అందించుకుందాం. ఇకపోతే బాబాలో ప్రపంచానికి ఎంతగానో తెలియాల్సింది ఏమిటి అంటే, బాబా చెప్పిన సూత్రాలు కొన్ని ప్రపంచానికి ప్రతి ఊరు ప్రతి ఇంటికి పోయి తలుపు కొట్టి చెప్పాల్సినవి ఏమిటి తెలుసా? మొత్తం భారతదేశంలో ఉండే ఎన్ని లక్షల కోట్ల మంది మానవులు ఉన్నారో ఆ కోట్ల మానవుల యొక్క ఇంటికి తట్టి వాళ్ళ గుండెని తట్టి చెప్పాల్సింది, పని చెయ్యి, దేవుడి నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు, ఖాళీగా ఉండకు. సరేనండి, అది ఎలా చెయ్యాలి? శ్రద్ధగా చెయ్యి, వీలైనంత శ్రద్ధగా నీ యావజ్జీవశక్తిని ఉపయోగించి చెయ్యి, ఓర్పుతో ఉండు. శ్రద్ధ ఓర్పులను కలిసి చేసే పని, అప్పుడు పని చేయి. ఒక్కరో ఖాళీ దొరికితే దైవాన్ని స్మరిస్తూ ఉండు. ఇంకా ఖాళీ ఉన్నప్పుడు కొంతమంది మహాత్ముల చరిత్రలు నువ్వన్నా చదువుకుంటే విను, పారాయణ చేయి. అది బాబా చెప్పిన అతి సాధారణ సూత్రం, జీవన సూత్రం. తర్వాత ఎప్పుడైనా సరే ప్రతినిత్యము శ్రమించే గుణానితో పాటు ఆయన ఏమన్నారు, ఆయన జీవితంలో ఏం చేశారు? ఆయన తన వరకు తాను మాత్రం ఒక్కరోజు కూడా ఆహారం తినలే. ఆహారాన్ని ఇతరులతో పంచుకొని తినాలి.
పశువులు పక్షులు వాటిని చూచేని నేర్చుకో. ఆహారం ఆకలి ఉన్న వేళ ప్రతి ప్రాణి ఆహారాన్ని అన్వేషిస్తుంది. వాటికి నోరు లేకపోయినా ఆకలి ఉంటుంది, దాన్ని గుర్తించు. ఆ విధంగా వాటితో పంచుకునే రీతిని అలవర్చుకో. అది ఆయన చెప్పిన రెండో మహత్తర సూత్రం. సరే, అంతేకాదు, ఇప్పుడు ఎవడైనా మానవుడైన వాడు తన జీవితాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి? గురువును అనుసరించి, మహాత్ములను అనుసరించి జీవించే జీవనం శ్రేష్టమైనదని తన జీవితం ద్వారా ఆయన నేర్చుకుని మనం చెప్పాడు. ఆ విధంగా మహాత్ములైన వారిని మనం అనుసరించటం అనేది మన జాతికి ఆదర్శము, మనకు అవసరం. దాని ద్వారా మన జీవితానికి ఒక తోడు దొరుకుతుంది, ఒక ఆలంబన దొరుకుతుంది, ఒక ఆశకు అవకాశం వస్తుంది. అదన్నమాట బాబా జీవితమే బాబా నిత్య ప్రబోధం. అందుకని సాయిబాబా వారి గురించి పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ఆయన బాగా విస్తారంగా బాబా గురించి ప్రపంచానికి తెలియాలా అనుకున్నారు. ఆయన జీవితాన్ని దానికే ఖర్చు పెట్టారు. అటువంటి భరద్వాజ మాస్టర్ గారు ఆయన మేమందరం కొంతకాలం ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు, ఆయన సత్సంగాల్లో పాల్గొన్నవారు, ఇట్లాంటి వాళ్ళంతా అనేక ప్రాంతాలకు విసిరివేయబడ్డారు. అప్పుడు వాళ్ళందరూ కనీసం 15 రోజులకో నెలకో ఒకసారైనా కలిసి ఉన్నట్టుగా ఆలోచింపచేయటానికి ఒక పత్రిక కావాలనుకున్నారు. దానికి ఆయన సాయిబాబా అని పేరు పెట్టారు. ఆ పత్రికను మొట్టమొదట శ్రీరామనవమి రోజు ప్రారంభించాలా అనేది ఆయన భావం. సరే, ఆ ప్రారంభించేటప్పుడు మొట్టమొదటి పత్రికలో ఏమి రాయాలి అంటే ఆయన రాముల వారి గురించి రాశారు. అందులో ఒక మాట అన్నాడు, సాయిబాబా ఈ కలియుగంలో ఒక అవతారమూర్తి. కలియుగావతారం ఎవరయ్యా అంటే సాయిబాబా అని నా నిశ్చయం. అందుకని బాబాను అనుసరిస్తే సమస్త మానవులకు వాళ్ళ జీవితాలకు కావలసిన సమస్త లభిస్తుందని ఆయన భావం. అది చెప్పడానికి ఆయన తన పత్రిక ద్వారా కానీ వీటన్నిటి ద్వారా విధాల ప్రయత్నం చేశారు. ఒక విషయం ఏంటంటే, సాయి దత్తాత్రేయుడు యొక్క స్వరూపమే సచ్చిదానంద సద్గురుడైన సాయి, ఇలా అనుకుంటాం మనం. భక్తులు చాలామందికి ఆ నమ్మకం ఉంటాం, చూస్తుంటాం. అదేవిధంగా రామాయణ యొక్క సార్థకతను సాయి యొక్క దృష్టితో మాస్టర్ గారు చెప్పడానికి ప్రయత్నించారు. ఎట్లా అంటే, పాదుకల ప్రత్యేకత ఒకటి. దత్త సంప్రదాయంలో పాదుకలకు విశిష్టత ఉంది. అది రామాయణం నుంచి వచ్చింది. ఎలా? రాముల వారు అడవికి పోయేటప్పుడు ఆయన మునివేషము ధరించి జటావల్కలాలు వేసుకొని ఇలా పోయారు కదా. కానీ అప్పుడు ఆయన పావుకోళ్ళు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయన్నమాట. భరతుడు వెళ్ళి ప్రేమతో ఆ చెప్పులను తీసుకొని నెత్తి మీద పెట్టుకొని తీసుకొచ్చి వాటి యొక్క అవి రాజు యొక్క ప్రతినిధిగా మాత్రమే ఆయన నందిగ్రామం నుంచి రాజ్యం వెళ్ళినట్టు మనకు తెలియవస్తుంది. ఎంత గొప్ప విషయాలు అవి. అందుకని పాదుకల ప్రత్యేకత ఏమిటి అంటే అర్థం ఏంటంటే, రామాయణంలో ఒక మహనీయమూర్తి, ఒక ఉత్తమ సంస్కారవంతుడు, ఒక జ్ఞాని, అలాంటి వారు ఒక అద్భుతమైనటువంటి ప్రతిభామూర్తి తమ తపస్సుతో ఆయన యొక్క పాదుకలను నమ్ముకున్నా కూడా లోకశ్రేయస్సు లభిస్తుంది అని చెప్పిన ధర్మం అందులో ఇమిడి ఉంది. భరతుడు ఆ పని సాధించాడు. ఇటువంటి విషయాలను రామాయణంలోనే ఉన్న వాటిని ఎన్నింటినో మాస్టర్ గారు అనేక సందర్భాల్లో చెబుతూ ఉండేవారు. కాబట్టి సాయిబాబా జీవితం అంటే భారతీయతకు ఒక అద్భుతమైన ఉదాహరణ. మనకు భగవద్గీత ఒక శాస్త్రీయ గ్రంథం, శాస్త్రం. భాగవతం ఒక దృష్టాంతం. అంటే ఒక సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతం చెప్పబడింది భగవద్గీతలోనో ఉపనిషత్తులలోనో. అది మళ్ళొక్కసారి సార్థకంగా వివరించబడిన ఉదాహరణ ఎక్కడ అంటే భాగవతం అన్నారు. అటువంటి భాగవతమే సాయి చరిత్ర. కనుక ఆత్మీయులారా, పరమ పావనమైన ఈ శుభవేళ మహత్తరమైనటువంటి
భగవంతుడి కృపయే మానవాళికి అందించిన సద్గురుమూర్తి సాయిబాబాని సంస్మరిస్తూ ప్రస్తుతానికి సెలవు. సత్సంగం కొనసాగు.